సెక్రటేరియట్లో మంత్రుల వాహనాలకు అడ్డుపడ్డ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తి కొత్తపల్లి గ్రామానికి చెందిన వృద్ధులైన రామాంజనేయులు దంపతులు వారి కుమార్తె. దీంతో కాసేపు సెక్రటేరియట్లో అలజడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాహనానికి అడ్డుపడ్డ ఆపకుండా వెళ్లిపోయిన కాన్వాయ్. వాహనం దిగి వారి ఆవేదన విన్న మంత్రి అచ్చెన్నాయుడు కొడుకులు దౌర్జన్యంగా తమ ఇళ్లు భూములు లాక్కుని వీధిపాలు చేశారని అచ్చెన్నాయుడు ముందు వాపోయిన వృద్ధ దంపతులు. కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. ఏ ఊరమ్మా? ఏ ప్రాబ్లం ఏంటి? ఏ నియోజకవర్గంకి వస్తుంది? మరి కలిసారు తనుకో. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? బాబు ఒక్క నిమిషం చెప్తాను. నాకు పేపర్ మీకు ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఒక ఫోన్ నెంబర్ ఇది నేను మాట్లాడి చెప్తాను. నేను చెప్తాను కంపల్సరీ. నేను మాట్లాడి చెప్తాను. నేను కలెక్టర్ చెప్పి పంపించి చేయిస్తాను. నేను కలెక్టర్ మీద పంపిస్తాను. ఓకే. అక్కడ చెప్పమ్మా. అక్కడ అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, చుంచమ్మ ఏంటి సమస్య? ఏంటి భూ సమస్య, ఇంటి సమస్య ఏంటి చెప్పండి. ఎవరని చెప్పు, పెద్దయినా ఎవరని చెప్పు, మీకున్న బాధ ఏంది అనేది చెప్పు. మాట్లాడు, ఎవరని చెప్పు. మా అమ్మాయి మేము వచ్చినాక చూసుకుంటాము, బాగా చూసుకుంటామని అతన్ని రాపించుకుంటారు సార్. రాపించుకున్న తర్వాత రాపించుకున్నారు. 3 అంతస్తులు కట్టుకున్నారు సార్. 3 అంతస్తులు కట్టుకొని ఒక పోస నిండి మాకు ఉండే కంటే ఇయ్యలేదు సార్. మేము బిడ్డ దగ్గర బాడిగింట్లో ఉండాలి సార్. బాడిగింట్లో ఉన్నాము. ఆ పాపను లేని నిమిషాలు పెడతాన్నారు. మేము చంపుతాం, కొడుతాం, నీ కొడుకు నీ ఉద్యోగం తీసేద్దాము అని చెప్తున్నారు సార్. అంతే సార్, ఇంకేం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? ఇల్లు కావాలి మాకు, అంతే. ఇల్లు ఏమైంది? నీ ఇల్లు ఏమైంది? కొడుకులు ఇలే. ఏ ఊరు మీది? మాది ఎవరో కొత్తపల్లి, గాండ్లపర్తి కొత్తపల్లి. అడు తిరుగు. గాండ్లపర్తి కొత్తపల్లి. మరి అచ్చెన్నాయుడు కారు ఎందుకు అడ్డం పడ్డాం మంత్రి కారు దగ్గర? తెలియదు, తెలియకనే అడ్డం పడినాం.